సో మీ గర్ల్ ఫ్రెండ్ మీ ముందే వేరే అబ్బాయితో తిరిగితే మీరు ఏం చేస్తారు? నేను దెంగ అంట చెప్పు తీసుకొని కొడతా, దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. నాతో ఉండే లక్ దాన్ని మిస్ అయిపోయింది. ఒక బ్యాడ్ పర్సన్ ఎంచుకున్నా, దీని క్యారెక్టర్ లేదు అనుకున్నా. చెరువులో చేపలు కదా, వైన్స్ లో బీర్లు కదా, ఊర్లో పోర్లు కదా. సూపర్. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పోకిరి బాయ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చేసి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ గర్ల్ ఫ్రెండ్ మీ ముందే వేరే అబ్బాయితో తిరిగితే మీరు ఏం చేస్తారు అనే క్వశ్చన్ అడగబోతున్నాను. సో ఆ క్వశ్చన్కి పబ్లిక్ ఇచ్చే రియాక్షన్, వాళ్ళ ఫీలింగ్స్ ఏందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? ఏదైనా పర్లేదా? సరే, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదుగా. ఓకే, లేదు. ఓకే, ఉందనుకోండి. సో మీ గర్ల్ ఫ్రెండ్ మీ ముందే వేరే అబ్బాయితో తిరిగితే మీరు ఏం చేస్తారు? నేను దెంగ అంట. ఇంకా నీ బతుకుపాడు కానీ ఎందుకు అంతే అంతే అడుగుతావా? ఎందుకు నా అమ్మాయిని ప్రేమించొద్దని అనుకుంటా. ఓకే, ఇంకేమంటావు? అడగవా? అడుగుతా, ఏంది ఇట్లా మోసం చేసినా, ఏంది నమ్ముకున్నా, నేను నమ్ముకుంటే చేసినా ఏందని అడుగుతాం. కరెక్ట్ క్యాండిడేట్కి ఎంచుకోలేదని అనుకుంటాను. ఇంకా బ్యాడ్ పర్సన్ ఎంచుకున్నా, దీని క్యారెక్టర్ లేదు అనుకున్నా. పట్టుకొని అడుగుతా, బ్రో వానితో పాటు ఎందుకు పోయినావు, నీకు నచ్చలేదని అడుగుతా. నచ్చలేదన్నది అనుకో, మరి ఫస్ట్ ఇన్ని రోజులు నాతో ఎందుకు తిరిగినావు దింగేమని చెప్తా. వాడిని అడుగుతా, అరే నన్నే మోసం చేసింది, రేపు కూడా మోసం చేస్తారా, నీ ఇష్టం, మరి షార్ట్ మందం అయితే చూసుకో, లేకపోతే దింగే అని చెప్తా. ఈ టైప్ లో నీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాను అనుకున్నావా? నువ్వు నన్ను వద్దండవేంటే, నేను చెప్తున్నానే, నువ్వు నాకు వద్దే. సైలెంట్కి వెళ్ళిపోతే ఏం చేయాలి? ఎందుకు? ఎందుకంటే తనకు నాతో ఉండే అదృష్టం లేదు, సో వెళ్ళిపోయింది. సూపర్. పోయి అడగలేవా? ఎందుకు అడగను, ఇంకా అది ప్రేమించినప్పుడే ఒకటే మాట ఉంటామంటే ఉండలేదు, దాని ఇష్టం వెళ్ళిపోయింది. నేనైతే ఏం చేయను, ఇక తను చూసినా కదా, వేరే వాడితో చూస్తే ఏమో తనకంటూ ఇక నాలో నచ్చని క్వాలిటీస్ తనలో ఏం నచ్చిందో తనతో వెళ్ళింది. తర్వాత ఎప్పుడైనా నేను గుర్తుకొచ్చినప్పుడు తను మన దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు మనం ఏంటో తనకు చెప్పాలి. నేను జుట్టు పట్టుకొని ఆడతా, రోడ్డు మీద గుంతా. ఏమడతావు? నా దాంట్లో క్వాలిటీలు నా దాంట్లో లేని అన్న దాంట్లో ఏమున్నాయని. ఓకే, అదేమన్నా చెప్తా సమాధానం. డైరెక్ట్ ఇండియాలో పైసలు పెట్టి అన్ని అంత. చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎందుకు నన్ను లవ్ చేసి మళ్ళీ అడగవా? అడుగుతా. ఎట్లా ఆడతావు? ఎట్లా అడుగుతా? అడిగితే ఏమంటది, డబ్బులు ఉన్నాయి, గిబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్తుంది. ఎప్పటి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడి దగ్గర సెటిల్ అయిపోదామనేనా? ఇక చెప్పినాక మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆయన కూడా ఎందుకు అడగవా? అడుగుతాం. అది అడుగు, చెప్పు. మన ఫస్ట్ ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారు. చెప్పు. అదే నా ఏమంటే మరి ఫస్ట్ నన్ను లవ్ చేసిన తర్వాత నేను లవ్ చేసిన అంటే మరి ఇక ఏదో ఒక సమాధానం చెప్తుంది, మా ఇంట్లో నచ్చిందో అదే ఏదో చెప్తుంది. చెప్తే మనం గిట్టే ఏదో ఒకటి చేస్తాం, దేని అని అంటాం. ఎందుకు అడగాలి? నేను క్లారిటీగా దాన్ని చేసినప్పుడు తనకు నా దగ్గర లేదని అంటే అది ఆల్రెడీ అది బిచ్చానికి ఫీల్ అవుతుంది. ఇంకా అంతే, వదిలేస్తావు. ఇక వదిలేసేస్తా. ఎందుకు అడగాలి? వదిలేసావు అంతే. అంతే, నేను అడగము. ఇంకా పోయి ఎందుకు ఇట్లా చేసాను, మోసం ఎన్ని రోజులు నాతో ఉన్నావు, ఇప్పుడు ఎందుకు బ్రేకప్ ఇప్పుడు అడగవా? అది నాతో ఉండే లక్ దాన్ని మిస్ అయిపోయింది. అది ఓకే, తన లైఫ్ తన ఇష్టం, అది ఎవరితో ఉన్నా కూడా హ్యాపీ కూడా హ్యాపీగా ఉంటుంది. ప్రియతమా, నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. హ్యాపీ ఉంటే చాలంటున్నాం. మనం హ్యాపీగా లేవు బ్రో అంటే ఇంకా అది లేదంటే మనం లైఫ్ స్పైల్ చేసుకోలేము కదా. మనకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, కంటిన్యూస్ అయిపోతుంది అంతే. అదే అంటే మనం ఇంకేం చేయలేము. ఇంకా లవ్ చేస్తాం, మళ్ళీ చేస్తావు? మళ్ళీ చేయనుగా. ఎందుకు?
ఇక జన్మల అందరు లేకపోతే అమ్మాయిలు అట్నే అమ్మాయిలు లెక్కనే అందరు పోతే మనం జాగ్రత్త చూసుకోవాలి మరి. జాగ్రత్త చూసుకోవాలంటే మరి రావాలి పెట్టుబడి పెట్టాలంటే మన కాళ్ళు లేవుగా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తావా? ఇంకా అది సిచ్యువేషన్ బట్టి రావచ్చు రాకపోవచ్చు. మళ్ళీ చేస్తా అంటావు మొత్తానికి అంటే గట్టిగా తగిలితే చేస్తాం, లేకుంటే సైలెంట్. మరి తను కూడా అంతే వెళ్ళిపోతే అలా వెళ్ళకుండా నేను హ్యాండిల్ చేసుకుంటా. ఖచ్చితంగా నేను మళ్ళీ లవ్ చేస్తానే. నీకంటే సూపర్ గా చక్కగా అందంగా కత్తిలా ఉండే అమ్మాయిని నేను వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, ఆ దేవుడే నా కోసం పంపిస్తాడు. మళ్ళీ ఇంకోసారి ఎందుకు జోలికి పోతుంది మళ్ళీ మనకి మంచి షార్ట్ పడ్డా ఇంకా ఓరి చూపు సోకిందంటే సావు డబ్బు మోగినట్టే, స్మైల్ గాని ఇచ్చిందంటే సునామీలో స్విమ్ చేసినట్టే. పెద్ద దెబ్బ పడుతుంటా? పెద్ద దెబ్బ పడుతుంది అంటే ఇంకా దాని జోలికి పోరుగా. ఇంకా పోవద్దు అన్న, పోతే మంచిది కాదు, ఇంకా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంట్లో చూసిన వాళ్ళు చేసుకుంటారు ఇక, ఇంట్లో చూసుకుని చేసుకోవాలి అంతే. ఇక ఇప్పుడు నా పరిస్థితి కూడా ప్రెసెంట్ అంతే జరిగింది. నా ఫోన్ 1 వీక్ అవుతుంది. దాని గురించి అడగలేదు, జస్ట్ నాకు అంతే చెప్తున్నా. నేను కూడా వాళ్ళు చూస్తుందేమో. అందరూ చూడాలి. తనకు చెప్పాలనుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిల్ని పిలిచి అబ్బాయిల్ని ఏడిపించకండి పాపమని చెప్తే ఏ అబ్బాయిలకి సిచ్యుయేషన్ రాదు. లేదు ఇంకా ఎవరిని ఎందుకు వదిలేస్తుందో మరి ఏదైతే మనకు తెలియదు. 1 వీక్ అవుతుంది కాలేక. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. టైం పాస్ కి చేస్తాం. ఇవాళ రేపు ఈ జనరేషన్ ప్రూవ్ చేసి ఉన్నదమ్ముకోవాల్సింది. సూపర్. మాత్రం సింగిల్ చేయను, ఫ్యూచర్ లో కూడా చేయను. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. ఓకే అంతే. ఓ పిల్లని చూసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అయిపోయి. సూపర్. నాన్న చెప్పినట్టు చేస్తావు. అంతే. సూపర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సూపర్.